సాధారణంగా చెక్కలు బియ్యం పిండితో చేస్తారు కదా, కానీ ఈరోజు మనం మరింత హెల్తీగా ఇంట్లో ఎప్పుడూ ఉండే గోధుమ పిండితో ఎంతో క్రిస్పీగా ఉండే సగ్గుబియ్యం చెక్కలను చేయబోతున్నాం. బియ్యం పిండి వాడటం ఇష్టం లేని వారు ఇదొక బెస్ట్ ఆల్టర్నేటివ్. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అల్లం, వెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు, అలాగే కొత్తిమీర వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో మనం 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 నుంచి 4 గంటల ముందే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ వడకట్టి పూర్తిగా సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానితే చెక్కలు నూనెలో వేసినప్పుడు గట్టిగా లేకుండా మెత్తగా క్రిస్పీగా వస్తాయి. ఒక 2 స్పూన్ల వరకు బటర్ కానీ లేదా వేడి నూనె కానీ వేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం. ముందుగా మిక్సీ పట్టుకున్న ముద్దను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి చెక్కలు అస్సలు గట్టిగా అవ్వకుండా కరకరలాడుతూ రావడం కోసం 2 స్పూన్లు వేడి నూనె కానీ వెన్న కానీ వేయడం అస్సలు మర్చిపోవద్దు. పిండిని చపాతీ ముద్దలా అయ్యేలాగా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే పిండి మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న ఈ ముద్దని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకుంటూ. గోధుమ పిండి చెక్కలు కాబట్టి చాలా ఈజీగా వస్తాయి. ప్లాస్టిక్ కవర్పై కొద్దిగా నూనె రాసి సాధ్యమైనంత పలచగా ఒత్తుకొని నూనెలో వేగాక భలే క్రిస్పీగా వస్తాయి. ఆల్రెడీ మనం బాల్స్లో చుట్టుకున్నవి ఈ ప్లేట్ పైన పెట్టి చెక్కల్లాగా ప్రెస్ చేయాలి. నూనె బాగా వేడయ్యాక ఈ చెక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కరకరలాడే సగ్గుబియ్యం చెక్కలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 10 డేస్ వరకు అస్సలు పాడవు. అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి.